అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలు పరిపాలన, అవినీతితో సహా సిగ్గులేని రాజకీయాలు కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగితే మరి అదేదో ఆయన జన్మ హక్కు అయినట్టుగా నల్లధనం పంచడం మా జన్మ హక్కు, అవినీతి చేయటం మా జన్మ హక్కు, అదేదో ఎన్నికల సమయంలో అన్ని రకాల సంస్థలకి అన్ని రకాల సంస్థలు ఆఫీసులు మూసేసుకొని ఇంట్లో కూర్చోవాలి, మేము దుర్మార్గపు రాజకీయాలు చేస్తాం, నల్లధనాన్ని విచ్చలవిడిగా మేము పంచుకుంటాం అని సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మరి మా దొంగల్ని ఎందుకు మీరు వారిపై చర్యలు తీసుకుంటున్నారు? ఆయనే చెప్తున్నారు, ఆయన స్టేట్మెంట్లోనే స్పష్టంగా మా వాళ్ళపైనే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటే ముందుగా మీ వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా, దొంగ పనులు చేస్తున్నట్టుగా మీరు ఒక రకంగా వాంగ్మూలం ఇచ్చినట్టే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధనాన్ని విచ్చలవిడిగా వాడి తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారం చేజెక్కించుకోవాలి అని చెప్పి దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని స్పష్టంగా నేను కూడా ఆరోపణలు చేయటమే కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అలాగే ముగ్గురు కమిషనర్ల ఎలక్షన్ కమిషన్ రంగాన్ని కలిసి స్పష్టంగా కంప్లైంట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు స్వతహాగా చేసేటువంటి సోదాలు కావు ఇవి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చెప్పిన మేరకు వారికి పూర్తి సమాచారంతో చేస్తున్నటువంటి సోదాలు తప్పితే ఏ శాఖ కూడా ఇండిపెండెంట్గా ఇటువంటి సోదాలు చేయటం లేదు. ఇది నేను స్పష్టమైనటువంటి సమాచారంతో శాఖలో సంబంధిత శాఖ అధిపతుల్ని మాట్లాడి మీకు చెప్తున్నాను. సో కాబట్టి ఎక్కడ ప్రభుత్వం కానీ శాఖ కానీ, ఈవెన్ ఐటీ శాఖ కూడా ఎలక్షన్ కమిషన్ వారు చేసినటువంటి సూచనల మేరకు, సమాచారం మేరకు, వారిచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు తప్పితే ఇదేదో కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఏదో ఆదేశాలు ఇస్తే జరిగేటువంటి సోదాలు కావు. మరి చూసాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వీరిపైన సంస్థలపైన గౌరవం లేదని, ఏ రకంగా డీజీ ఇంటెలిజెన్స్ని మారిస్తే రచ్చ చేయటానికి ప్రయత్నించి ఏ రకంగా పూర్తిగా ఒక చెంపదెబ్బ తగిలి దాన్ని చివరికి విరమించుకోవాల్సిన అవసరం వచ్చిందో చూసాం. సో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. ఈరోజు ఉదయం సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారి ఇంట్లో జరిగిన సోదాలు కూడా ఆయనే చెప్పారు, పోలీసులు వచ్చి చేశారు అని. పోలీసులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయరు. పోలీసులు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తారు. కానీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నంతకాలం వారిపైన అందరిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క వారిపైన వారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే సూపర్విజన్ ఉంటుంది, అధికారాలు ఉంటాయి. అందుకే సీఎం రమేష్ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కాదు, పోలీసులు వెళ్ళారు, రాష్ట్ర పోలీసులు వెళ్ళారు. మరి ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు నేను కంప్లైంట్ చేశాను, ఆయన మా విధి మా పని మమ్మల్ని చేసుకోనేమని చెప్పారు. సో ఇదంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకే జరుగుతోంది. సో కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు చంద్రబాబు నాయుడు గారు అంటే అనుకుంటే మంచిది. ప్రతి దానికి ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ గారిని మీ రాజకీయ పతనం, ప్రజల్లో మీకున్న వ్యతిరేకతని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం పైన, అలాగే దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి ప్రధాని గారి పైన పడి ఏడవటం, ఇది మీ రాజకీయ దివాలా కోరుతనం తప్పితే మరొకటి కాదు.
అలాగే మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ రకంగా అడ్డగోలు అవినీతి జరిగింది అన్నదానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా ఏదైతే వేసిందో, ఇసుక ఏ రకంగా ఇసుకని తవ్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి 1/2 కిలోమీటర్ దూరంలో, అది నేను కూడా వెళ్ళి సొంతంగా చూడటం జరిగింది. ముఖ్యమంత్రి నివాసానికి కొద్ది దూరంలో 500 మీటర్ల దూరంలో యంత్రాలు పెట్టి, పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి ఏ రకంగా ఇసుకని తవ్వుతోంది, ఏ రకంగా అక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్కి పాల్పడుతోంది, పచ్చ దోపిడీ, పచ్చ చొక్కాల దోపిడీ ఏ రకంగా మిట్ట మధ్యాహ్నం జరుగుతోంది. మేము వెళ్ళి చూసొచ్చాం. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించి ఇటువంటి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. కాకపోతే ఈ జరిమానాని ప్రజలందుకు కట్టాలి. లూటీ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులైతే ప్రజలెందుకు 100 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలి? తప్పనిసరిగా ఇది తెలుగుదేశం పార్టీ ఫండ్ నుంచే దీన్ని వసూలు చేయాలని, తెలుగుదేశం ఎవరైతే ఈ అవినీతి సొమ్ముని సంపాదించారో పచ్చ చొక్కాలు, వారే 100 కోట్లు కట్టాలి. కానీ ప్రజలకు ఎందుకు? ఒక పక్క మీరు ఇసుక దోచేశారు, ప్రజల్ని ఆ రకంగా లూటీ చేశారు, మరొకసారి వారిపై 100 కోట్ల ఫైన్ అంటే ఇది ప్రజలపై పడేటువంటి భారమే. దీనికి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారు కనుక ఈ దోపిడీలో వారు కూడా ఒక రకంగా సహకారం అందించారు కనుక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇండివిజువల్గా ఆయన పైన కూడా కొంత ఇటువంటి ఫైన్ వేస్తే బాగుండేదని మా అభిప్రాయం. తప్పనిసరిగా ఈ విషయంలో కూడా ఎలా ముందుకెళ్లాలన్నది ఆలోచిస్తాం. ఇకపోతే సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ గారి పిచ్చి మరి ముదిరినట్టుగా కనిపిస్తోంది. మరి అసలే ఆయనకు మెంటల్ అని చెప్పి ఒకప్పుడు సర్టిఫికేట్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని, మరి మెంటల్ బాలయ్యగా ఏదో ఒక రకంగా కేసుల్లో నుంచి తప్పించుకున్నారు. మరి ఆ పిచ్చి మరి ఇప్పుడు ముదిరి ప్రజలకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి హిందూపురం అటువంటి వ్యక్తులు యోగ్యులు కారు చట్టసభల్లో ప్రవేశించటానికి. పైగా ప్రజల్లో పార్టీ నాయకులపైన, వారి పార్టీ కార్యకర్తలపైన, హిందూపురం ప్రజలపైన, మీడియా రిపోర్టర్స్ పైన ఆయన చేసుకోవటం, ఆయన వారిపైన దూకుడుగా ప్రవర్తించటం, బూతులు తిట్టడం, ఇదంతా చూస్తే తప్పనిసరిగా ఈయనకి పిచ్చి పీక్స్కి చేరినట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి ప్రధానమంత్రి గారిపై మరీ ఈరోజు మరలా ఇంకొకసారి వ్యాఖ్యలు చేశారు. సో ఇటువంటి మీ వ్యాఖ్యలు మీ నీచపు బుద్ధికి నిదర్శనం తప్పితే మా నాయకత్వానికి వచ్చినటువంటి ఢోకా ఎలాగూ లేదు. సో కాబట్టి మతి స్థిమితం లేని బాలయ్యను కట్టడి చేసుకుంటే మంచిది. అటుపక్క తెలుగుదేశానికి మంచిది, మరి ఆయన ఆరోగ్యానికి మంచిది, హిందూపురం ప్రజల భవిష్యత్తుకు మంచిది. సో కాబట్టి తప్పనిసరిగా మరి ఆ మెంటల్ ఇంకా తగ్గినట్లుగా లేదు. మరి తప్పనిసరిగా ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించాలని మరి వారి బావగారికే సూచిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని పూర్తిగా నయమయ్యే వరకు ప్రజల్లో తిరగనీయకుండా ఒక రకంగా కట్టడి చేస్తే మంచిది అని వారికి సూచిస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి దుష్ప్రచారం కూడా అలాగే కొనసాగుతోంది. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నామని చెప్పి మొట్టమొదటిగా 5 విడతలుగా ఇస్తామని చెప్పినటువంటి రుణమాఫీ 5 సంవత్సరాల క్రితం చేసిన ప్రామిస్ని ఇంతవరకు నెరవేర్చలేదు. అది కేవలం 3 భాగాలుగానే దాన్ని పే చేయటం జరిగింది. ఆ రకంగా మోసం చేశారు రైతుల్ని. మరొక మోసం చేస్తూ అన్నదాత సుఖీభవ అని ప్రోగ్రాం పెట్టి దానిలో మరొకసారి తాను స్టిక్కర్ బాబునని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రుజువు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు 5 ఎకరాల లోపు వారి అందరికీ ఇస్తామని సంవత్సరానికి ఒక పథకాన్ని పెడితే ఆ పథకం వచ్చిన కొద్ది రోజులకి
ఈ కొత్త పథకాన్ని పెట్టి స్టిక్కర్ బాబు గారు మళ్ళీ దాన్ని కూడా అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాంలో కలిపేయటానికి ప్రయత్నాలు చేశారు. ఇది ఇటువంటి రాజకీయ దుర్మార్గం, రాజకీయ చీప్ టాక్టిక్స్ని తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి చెప్తుంది. అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే ధనంలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవే. సో కాబట్టి ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఈ రకంగా ప్రతి దానికి స్టిక్కర్ వేసి స్టిక్కర్ బాబు అని మరి ఖ్యాతి గడించదలుచుకుంటే తప్పనిసరిగా వారిని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయటం జరుగుతుంది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే మరి హిందూపురం ప్రజలే మరి బాలకృష్ణ పరిస్థితిని చూసి, ఎందుకంటే ఒకసారి జరిగితే అదేదో ఆవేశంలో చేశారు అనుకోవచ్చు, ఇంకొకసారి చేస్తే ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారనుకోవచ్చు. రోజు అలాంటి ప్రవర్తనే ఒక వ్యక్తి చూపిస్తున్నారంటే మరి వారికి మానసిక స్థితి ఖచ్చితంగా సరిగ్గా లేదనే లెక్క. సో మరి హిందూపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ పని త్వరలోనే చేస్తారని నాకైతే అనిపిస్తోంది. వేచి చూద్దాం. ఏదైనా ఇటువంటి పిచ్చోడి చేతికి అసెంబ్లీ టికెట్ ఇచ్చి మరి అసెంబ్లీకి పంపిస్తే తప్పనిసరిగా మరి చట్టసభల్లో ఉండే ఇతరులకు కూడా వారికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. మేము అధికారికంగా కంప్లైంట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్కి అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈ ఒరవడి, ఈ డబ్బుని ఎరేసి ఎన్నికల్లో గెలవాలి అని చేసే ప్రయత్నం, ఇది తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినటువంటి కుసంస్కృతి. కాకపోతే ఇతర పార్టీలు కూడా ఇవి అవలంబించవలసిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, అవలంబిస్తున్నాయి. మేము ఆ పని చేయలేము కాబట్టి తప్పనిసరిగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ రావటం లేదు. ఇది తప్పనిసరిగా మా బోటి పార్టీలకి ఇది ఒక పెద్ద ఇబ్బందిగా తయారైంది. 70 లక్షల రూపాయల పరిమితిని పార్లమెంట్ ప్రతి అభ్యర్థికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిస్తే ఇక్కడ మరి 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి ముప్పు. దీనిపైన చర్యలు తీసుకోవాలి అని మేము చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఒక స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ను కూడా చేయటం జరిగింది. మనం చూస్తున్నాం రాష్ట్రంలో అన్ని వెహికల్స్ని పోలీసు వారే తనిఖీ చేస్తున్నారు. ఎవరికీ వెసులుబాటు లేదు. సో మరి కాబట్టి మాకేదో మా పార్టీకి ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలి, బ్లాక్ మనీని సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవటానికి అని ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఇటువంటి ప్రత్యేక ట్రీట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది ఎన్నికల సంఘం తప్పనిసరిగా అటువంటి వెసులుబాటు ఇవ్వదు. చూడండి, ఫరూక్ అబ్దుల్లా గారు మళ్ళీ పొరపాటున కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఎప్పుడు రారు. ఎందుకంటే ఆయన అంత దూరం పడి ఎండల్లో పడి కడపకు వస్తే పట్టుమని 10 మంది కూడా లేరు ఆయన మాటలు వినటానికి. సో మరి ఇక భవిష్యత్తులో ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తాడని అయితే నేను అనుకోను. ఇక అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీలోనే మరి చలి తగ్గినప్పటికీ ఇంకా వణుకు పుడుతోంది. ఎట్టాగోట ఏదో ఒక రకంగా ఏ కాంగ్రెస్పై ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళతో కాళ్ళ వేళ్ళబడి ఏదో ఒక రకంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే నరేంద్ర మోడీ గారి బీజేపీని తట్టుకోలేం అని ఆ కేజ్రీవాల్ భయపడి పారిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే మమతా బెనర్జీకి కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికల వేడి ఆ తృణమూల్ కాంగ్రెస్ను కూడా దడిపిస్తోంది. వీరందరూ అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అందరూ కలిసి సామూహికంగా ఒక చోటికి చేరతారు. ఇది వీరందరికీ వచ్చిన ఎన్నికల ఆపద. ఈ ఎన్నికల్లో బతికి బట్టకట్టడం కష్టమని తెలిసిన వీరందరూ సో ఏదో ఒక రకంగా కలిసి ఏడుద్దామని చెప్పి ఒక పక్కకు ఒక పంచెను చేరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇక నేను చెప్పిందే నేను పులి అంటే పులి, పిల్లి అంటే పిల్లి అని నేను చెప్పింది అందరూ నమ్ముతున్నారు అనుకుంటున్నారు. కాకపోతే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 4 పచ్చ చొక్కాలు తప్పితే ఆయన మాటలు ఎవరు వారి పార్టీ వారు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సో ఏదో ఒక రకంగా ప్రజల్లో కొన్ని వర్గాల్లో భయపెట్టి మరి ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనుకున్నారు. సో ప్రజలకే తెలుస్తోంది సంవత్సర కాలం నుంచి వేసిన డ్రామాలన్నీ కూడా. మరి ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని వారి ఎంపీలందరూ డ్రామాలు చేశారు, ఎండల్లో సొమ్మసిల్లిపోయారు, కానీ ఏం సాధించారు? మేమందరం హాయిగా దర్జాగా ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ అద్భుతంగా చేసుకుంటున్నాం. మరి ఏదన్నా ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే ఆయనకు వ్యతిరేకత ఉంది, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీకి ఉంది తప్పితే మాకెక్కడా వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు. సో వీరు చేసే దుర్మార్గపు వ్యాఖ్యల్ని అందరూ నమ్మేస్తారు. అంతం ఎట్లా ఉందంటే ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడరులే అనుకున్నట్టుగా మరి తన్ను తాను మోసం చేసుకున్నట్టు తప్పితే మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు.